హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఏఐ ఎథిక్స్ మరియు రెస్పాన్సిబుల్ ఏఐ గురించి సింపుల్గా నేర్చుకుందాం. ఇవి జస్ట్ పెద్ద పెద్ద పదాలు కాదు, మనం ఈ ఆటోమేటెడ్ ఫ్యూచర్ని నమ్మొచ్చా లేదా అనేది డిసైడ్ చేసే ఫ్రేమ్వర్క్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఒక బేసిక్ క్వశ్చన్తో మొదలు పెడదాం. మన డైలీ లైఫ్లో ఏఐ చాలా డెసిషన్స్ తీసుకుంటుంది కదా, మన జాబ్ అప్లికేషన్స్ నుంచి మనకు కనిపించే న్యూస్ వరకు. అలాంటప్పుడు మనం దానిని నమ్మవచ్చా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు అనిపించిన కంటే చాలా ఇంపార్టెంట్. సో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ ఏఐ ఎథిక్స్ అంటే అసలేంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక మారల్ కంపస్ లాంటిది. అంటే ఈ పవర్ఫుల్ సిస్టమ్స్ని మనం ఫేర్గా, సేఫ్గా మరియు రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి. ద మెయిన్ గోల్ ఏంటి అంటే ఈ టెక్నాలజీ మనుషులకి హెల్ప్ చెయ్యాలి, మనల్ని మిస్లీడ్ చెయ్యకూడదు. దాని తర్వాత వచ్చేది రెస్పాన్సిబుల్ ఏఐ. ఒకవేళ ఏఐ ఎథిక్స్ అనేది ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే, రెస్పాన్సిబుల్ ఏఐ అనేది ఎలా అనే దానికి ఆన్సర్. అంటే ఎథిక్స్ని ప్రాక్టీస్లో పెట్టడం అన్నమాట. ఈ ఏఐ సిస్టమ్స్ని మిస్యూజ్ అవ్వకుండా కేర్ఫుల్లీ డిజైన్ చేసి ఆనెస్టీతో యూజ్ చేయడం. ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ అండ్ సేఫ్టీ, ఇవే దీని ఫోకస్. కానీ అసలిప్పుడు దేని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఏఐ అనేది ఏదో ఫ్యూచర్లో వచ్చేది కాదు. అది ఇప్పటికే మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. మనకి తెలియకుండానే మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరికి జాబ్ ఇంటర్వ్యూ రావాలి, ఎవరికి లోన్ అప్రూవ్ అవ్వాలి, మన సెక్యూరిటీ, మన ప్రైవసీ, ఇలాంటి చాలా విషయాలు ఏఐ ఆల్గోరిథమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న డెసిషన్స్ కాదు, మన లైఫ్నే మార్చేసేవి. కానీ ఈ డెసిషన్స్ని మనం మషీన్స్కి ఇస్తున్నాం. మరి ఏఐ అనేది కరెక్ట్గా, ఎథికల్గా డెవలప్ చేయకపోతే చాలా రిస్క్స్ ఉంటాయి. ఫేక్ న్యూస్ అండ్ డీప్ ఫేక్ వీడియోస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. మన మీద సర్వేలెన్స్ని మిస్యూజ్ చేయొచ్చు, జాబ్స్లో డిస్క్రిమినేషన్ జరగొచ్చు, మరియు ఏఐ బేస్డ్ స్కామ్స్ కూడా పెరిగిపోతాయి. సో డేంజర్ అనేది రియల్గా ఉంది, పెరుగుతోంది. అయితే ఈ రిస్క్స్ని మనం ఎలా ఫేస్ చేయాలి? మనం నమ్మదగిన ఏఐని ఎలా బిల్డ్ చేయాలి? దానికి కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. ఈ 5 ప్రిన్సిపల్స్ రెస్పాన్సిబుల్ ఏఐకి చాలా ముఖ్యం. ఫస్ట్, ఫెయిర్నెస్, అంటే ఏఐ ఎవరి మీద డిస్క్రిమినేషన్ చూపించకూడదు. రెండోది ట్రాన్స్పరెన్సీ, అంటే ఏఐ తీసుకున్న డిసిజన్ ఎందుకో మనకి అర్థమవ్వాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మూడోది అకౌంటబిలిటీ, ఏఐ చేసిన పనులకి ఫైనల్గా హ్యూమన్సే రెస్పాన్సిబుల్. నాలుగోది ప్రైవసీ, అంటే మన పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయాలి. చివరిగా ఐదోది సేఫ్టీ, ఏఐ సిస్టమ్స్ రిలయబుల్గా అనుకున్నట్టు పనిచేయాలి. ఇప్పుడు మనం ఫెయిర్నెస్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. చూడండి, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని అంటారు కదా, అదే ఇక్కడ ప్రాబ్లం. మనం ఏఐకి ట్రైన్ చేయడానికి ఇచ్చే డేటాలోనే మనుషుల బయాసెస్ ఉంటే ఏఐ కూడా అవే నేర్చుకుని ఇంకా పెద్దవి చేసి చూపిస్తుంది. అప్పుడు రిజల్ట్స్ అన్ఫేర్గా వస్తాయి. దీనికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ. కొన్ని స్టార్టింగ్ సిస్టమ్స్లో డార్కర్ స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ల ఫేసెస్ని సరిగ్గా గుర్తించేవి కాదు. ఇదేదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం కాదు, దీనివల్ల తప్పుగా అరెస్ట్ చేయడం లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ జరగొచ్చు. అందుకే ఫెయిర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రైవసీ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుందాం. ఈ బిగ్ డేటా టైంలో ఇది చాలా అవసరం. మీకు సంబంధించిన పర్సనల్ డేటాని మీ కన్సెంట్తో మాత్రమే కలెక్ట్ చేయాలి. అండ్ అది సెక్యూర్గా, ఎన్క్రిప్షన్ లాంటి మెథడ్స్తో ప్రొటెక్ట్ చేయాలి. స్పెషలీ మన హెల్త్ ఆర్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇన్ని పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఈ ఏఐ డ్రివెన్ వరల్డ్లో అసలు మనుషులుగా మన రోల్ ఏంటి? ఇక్కడే మనకి హ్యూమన్ ఇన్ ద లూప్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే కంట్రోల్ అనేది ఎప్పుడు మనుషుల చేతిలోనే ఉండాలి. ఈ గుడ్ చూడండి, ఏఐ షుడ్ అసిస్ట్ హ్యూమన్స్, నాట్ ఫుల్లీ రిప్లేస్ దెమ్. ఇది మెయిన్ పాయింట్. ఏఐ అనేది మనకి హెల్ప్ చేసే ఒక టూల్గా ఉండాలి, మన ప్లేస్ని తీసుకునే రిప్లేస్మెంట్లా కాదు. ఒకవేళ మనం కార్ డ్రైవర్ అయితే ఏఐ అనేది మనకి జీపీఎస్ లాగా గైడ్ చేయాలి, అంతేకాని అదే డ్రైవింగ్ చేయకూడదు. ఈ మెడికల్ ఎగ్జాంపుల్తో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఒక ఏఐ చాలా స్కాన్స్ని అనలైజ్ చేసి ఒక మెడికల్ డయాగ్నోసిస్ని సజెస్ట్ చేసింది అనుకుందాం. కానీ ఆ ఫైనల్ డిసిజన్ మాత్రం డాక్టరే తీసుకుంటాడు. ఎందుకంటే ఏఐకి అనుభవం, ఎంపతి ఉండవు. ఈ ఫైనల్ జడ్జ్మెంట్లో అవి చాలా ముఖ్యం. సో మనం హై లెవెల్ ప్రిన్సిపల్స్ గురించి నేర్చుకున్నాం. కానీ మనం డైలీ యూజ్ చేసే చాట్ జీపీటీ లాంటి టూల్స్ని యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ ప్రాక్టికల్ గైడ్ చూద్దాం. ఇది మీకు ఒక ప్రాక్టికల్ చెక్ లిస్ట్ లాంటిది. ఫస్ట్, ఏఐ ఇచ్చిన అవుట్పుట్ని
ఎప్పుడూ వెరిఫై చేసుకోండి. బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు, ఎందుకంటే అవి కూడా తప్పులు చేస్తాయి. సెకండ్, దాన్ని నేర్చుకోవడానికి, ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి యూజ్ చేయండి, చీటింగ్ చేయడానికి కాదు. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం, మీ పర్సనల్ డేటాని పబ్లిక్ ఏఐ సిస్టమ్స్తో ఎప్పుడూ షేర్ చేయకండి. సో నెక్స్ట్ టైం మీరు ఏఐ యూజ్ చేసినప్పుడు ఈ ప్రిన్సిపల్స్ని గుర్తుపెట్టుకుంటారా? మనమందరం రెస్పాన్సిబుల్ యూజర్స్గా ఉంటేనే మనం ఒక బెటర్, ఫేరర్ అండ్ సేఫర్ టెక్నాలజీ ఫ్యూచర్ని బిల్డ్ చేయగలం. విన్నందుకు థ్యాంక్స్.